హాయ్ ఫ్రెండ్స్, ఇది అండర్ గ్రౌండ్ అండి. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ ఎలిజబెత్ ట్రైన్ కోసమే కొన్ని స్టేషన్స్ అన్నీ ఇలా కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది అండర్ గ్రౌండ్లో మాత్రం ఇలా కొన్ని స్టేషన్స్కి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన స్టేషన్స్కి మాత్రం ఈ ఫెసిలిటీ అండి. ట్రైన్ వచ్చినప్పుడు మాత్రమే ఈ డోర్ ఓపెన్ అవుతుంది, ఆ తర్వాత డోర్ క్లోజ్ అయిపోతుంది అనమాట ట్రైన్ వెళ్ళేటప్పుడు. ఇది ఎలిజబెత్ ట్రైన్ వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్ అప్పుడు ఓపెన్ చేశారండి ఈ ట్రైన్. మనకి ఈ ట్రైన్ వచ్చి రీడింగ్ నుంచి షెన్ఫీల్డ్, అబేవుడ్ అలా ఉంటాయి అన్నమాట. ఈ ట్రైన్ ఎక్కితే మనం డైరెక్ట్ ఇంకా లండన్ జోన్స్కి అంతా వచ్చేయచ్చండి. ఇప్పుడు ట్రైన్ వచ్చింది కదా, ఇప్పుడు డోర్ ఓపెన్ అవుతుంది చూడండి, ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతాయి. For your safety and security, CCTV is in use on your belongings to the times. And if you see anything that does not look right, speak to staff or text British Transport Police on 610. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా డోర్ కూడా క్లోజ్ అయిపోతాయండి. ట్రైన్ డోరు ఇది రెండు ఒకేసారి క్లోజ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా నేను మార్నింగ్ ఇక్కడ ఉన్నప్పుడు 9:30 అలా విందండి. ఇంకా ఆఫీస్ అవర్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి క్రౌడ్ అయితే లేదంటే ఆ ట్రైన్లో నిలబడేకి కూడా స్థలం ఉండదన్నమాట. ఇంకా ఇక్కడ ఏంది హాఫ్ పీక్ అవర్ అలా ఉంటాయండి. హాఫ్ పీక్ అవర్లో అయితే కొంచెం జనాలు అయితే తక్కువగానే ఉంటారు. ఇంకా ట్రైన్ మేము ఎక్కాకండి, దాంట్లో అయితే జనాలే లేరనమాట. ఇంకా ప్యాడింగ్టన్ వచ్చిన తర్వాత అయితే మొత్తం దాంట్లో వచ్చి నేను ఒకటే ఉన్నానన్నమాట. చూడండి, ఇక్కడ జనాలే లేరు అసలు. మామూలుగా అయితే ఆఫీస్ టైంలో అయితే అసలు నిలబడేకి కూడా స్థలం ఉండదన్నమాట. ఇంకా ఎదురుగా ఇలా కనిపిస్తుండేది వచ్చేసి అది ఫోల్డబుల్ అండి. ఇలా వీల్ చైర్స్, మన స్ట్రోలర్స్ తెచ్చుకునే వాళ్ళకి ఈజీగా ఉండే కలా. ఇలా అవుట్ సైడ్ అయితే ఇలా ఉంటుందండి మనకు ఓపెన్గానే. ఇది ఎలిజబెత్ సెలబ్రేషన్స్ అప్పుడు ఓపెన్ చేశారండి ఈ ట్రైన్ని.